Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలో ఘనంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నేతలు. సీతారాముల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన నేతలు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ కొనియాడిన నేతలు. శ్రీరామనవమిని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. మోటూరు రామాలయంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో వాడవాడల శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మోటూరులోని రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలో టీడీపీ నేతలు పాల్గొని కళ్యాణ వేడుకలను తిలకించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, వెనగళ్ల రామకృష్ణ, సీనియర్ టీడీపీ నాయకులు జగన్మోహన్ రావు, గుడివాడ టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు శ్రీరామనవమి చలువ పందిళ్ల వద్దకు చేరుకొని సీతారామ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సీతారాముల ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గోకవరపు సునీల్ మరియు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. అందుకోసమని చెప్పి అటువంటి దోషాలేవే కూడా మనకు ఆపాదించబడకుండా కళ్యాణంలో పేట్ల మీద కూర్చున్నటువంటి ఆ దంపతులకి ఇప్పుడే చక్కగా రక్షాబంధన ధరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడే రామారావు గారు వెంకటేశ్వరరావు గారు ఇక్కడికి ఏం చేశారు, వారికి జగన్ గారు ఇలాగా ఇచ్చేసిన జగన్మోహన్
జగదక్షాత్మై స్వామి ఇప్పుడే కంకణాలు ధరింపజేశారండి. కళ్యాణమైనటువంటి ఈ యొక్క కంకణాలు ధరింపజేస్తూ ఉన్నారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నీ పూజ చేసి మేము ధన్యులమైన సీతారామయ్య పరమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయకం సమంతవర్యాయ షాత్ సార్వభౌమ సార్వాయుషః ఆందాతావరార్ధ హృదయ సమంతవర్యాయ ఏకరార్తి సంస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజ్యాధిపతిర్ బభూవ సంకీర్ణ నాగస్వపతిర్నరాణం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః హరి ఓం రాజాధిరాజాయ ప్రసచ్చ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడివాడ పట్టణ అధ్యక్షులు కావేటి కనకదుర్గా ప్రసాద్ నేతృత్వంలో పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం భారతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు. నేడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు ఎరబోతు అర్జున్, రాంప్రసాద్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీష్, పరచూరి మురళి, పల్లబోతు మురళి, కొత్త కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలు ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తన దమనకాండను కొనసాగిస్తూ దేశంలో అస్థిర పరిస్థితుల్ని ఏర్పరుస్తున్న టైంలో ఎమర్జెన్సీలో దేశ నాయకుల్ని నిర్బంధించి పత్రికా స్వేచ్ఛని హరించి సామాన్య ప్రజల యొక్క జీవితాన్ని దుర్భరం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజున జనసంఘ్ నుంచి జనతా పార్టీ ఏర్పడతాం. ఆ తర్వాత జనతా పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీ కింద ఆవిర్భవించి 1984లో 2 పార్లమెంటు సీట్లతో మరి పార్లమెంట్లో ప్రవేశించి ఆ తర్వాత నుంచి అప్రతిహతంగా మరి ఈ రోజున భారతదేశాన్ని సుస్థిరపరిచే ఏకైక పార్టీగా మరి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున భారతదేశం ముందడుగు వేయడం జరుగుతుంది. మరి పరిస్థితులు ఎంత మారాయనేది మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారి పరిపాలనలో మనం ఒక్కసారి గమనిస్తే ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ కింద ప్రస్తుతం భారతదేశం ఆవిర్భవించడమే కాకుండా ఇంతకుముందు భారతదేశపు నాయకులు అంటే ప్రపంచ దేశాల్లో ఇతర నాయకులందరికీ కూడా చిన్న చూపు ఉండేది. మరి ప్రస్తుతం ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకుడి కింద మరి మోడీ గారు ఈ రోజున భారతదేశ ప్రజలకి దిశానిర్దేశం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి ఒక సుస్థిర పాలన అందిస్తాకి భారతీయ జనతా పార్టీకి మరి వారందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు మరి భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా పివి చలపతిరావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల కింద ఎన్నిక కావడం, ఆ తర్వాత దళిత నాయకుడైనటువంటి బంగారు లక్ష్మణ్ గారిని మరి రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ ఆయన అధ్యక్షుడిగా గావించడం జరిగింది. ఆ తర్వాత బంగారు లక్ష్మణ్ గారు మరి జాతీయ అధ్యక్షులు కూడా కావడం జరిగింది.
ఈ విధంగా భారతీయ జనతా పార్టీ బడుగు వర్గాల మీద తన ప్రేమను ఎప్పటికప్పుడు చాటమే జరుగుతుంది. ఎన్నో మరి విజయాలతో పాటు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ 12 సంవత్సరాల కాలంలో అద్భుతమైన బిల్లుల్ని, దేశంలో ఎటువంటి మత ఘర్షణలు కానీ గొడవలు కూడా జరగకుండా అందరి యొక్క ఆమోద ముద్రతో పార్లమెంట్లో అన్నింటినీ కూడా చట్టసభల్లో చట్టాలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఇదే విధంగా తమ యొక్క మద్దతును రానున్న కాలంలో కొనసాగించాలని, భారతీయ జనతా పార్టీకి వారి యొక్క మద్దతును పూర్తిగా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుందండి. అయితే భారతీయ జనతా పార్టీ అనేది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశ విదేశాల్లో జెండా రెపరెపలాడటం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలవంతమైన శక్తిగా కొనియాడుతుంటే, మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒక మత పార్టీగా ఆపాదిస్తున్నారండి. ఈ భారతీయ జనతా పార్టీలో ఒక హిందువుల మతం అని కాకుండా ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడి పార్టీగాను, ప్రతి ఒక్క పౌరుడి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి, తద్వారా దేశం యొక్క పురోభివృద్ధికి ఎన్ని రకాలుగా పథకాలు ఇవ్వాలో, ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయాలో నరేంద్ర మోడీ గారు ప్రతి సెకను దాని యొక్క దిశగా ప్రయాణించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ యొక్క భారతీయ పార్టీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా. అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా దేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం జరుగుతూ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు వారందరూ కూడా విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గమనిస్తే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరున్నారంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మేము సదర్వంగా గౌరవంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ పథకాలను కానివ్వండి, కరువు పథకం 100 రోజులు పని అనేది భారతీయ జనతా పార్టీ అది గమనించి అది పెట్టడం అనేది 6 రోజుల్లోనే ఈ ప్రజలకి, నేటికి ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు అది కేవలము భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మేమందరం విశ్వసిస్తున్నాము. అలాగే ప్రతి వారు కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రతోనే ఇదన్నీ కూడా మోడీ గారి సారథ్యంలో ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు కొనసాగుతుందని నేను ప్రాముఖ్యంగా తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరిగ్గా ఇదే రోజున 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు వాజ్పేయి గారు దీనికి అధ్యక్షత వహించారు. ఆయన కన్న కళ్ళకి ఆవిర్భావ ఇదిగా ఈరోజు 1984 2 ఎంపీలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈరోజు 240 ఎంపీలు, రాజ్యసభలో 102 మంది రాజ్యసభ సభ్యులతో 16 రాష్ట్రాల్లో అధికారం చలాయిస్తూ అది తన యొక్క విజయయాత్రను కొనసాగిస్తూ ఉంది. అలాగే 13 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ రోజు వారి కన్న కళలు ఈరోజు కొనసాగిస్తూ అభివృద్ధిలో ఉండి ఇంకా ముందుకు దోసుకెళ్ళిపోతూ ఉంది. 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా విజయం సాధించి భారతీయ జనతా పార్టీ విజయాన్ని అందుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుడివాడ పట్నం కాకర్ల వీధిలోని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేడుకలు కాకర్ల వీధి యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి దేవస్థానం ఆవరణలో వేద పండితుల పర్యవేక్షణలో విశేష హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముహూర్త సమయమైన ఉదయం 8:37 వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య దేవతామూర్త విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమ పూజల్లో భక్తులు పూర్ణాహుతిని సమర్పించారు.
స్వర్గీయ గణపతి లక్ష్మణరావు జ్ఞాపకార్థం కుమారుడు గణపతి శివకుమార్ సమర్పించిన విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ఠించామని వేద పండితులు తెలిపారు. శ్రీరామనవమి వేడుకలు మరియు ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపడానికి సహకరించిన బంధుమిత్రులు మరియు గణపతి లక్ష్మణరావు అభిమానులు భక్తులకు కమిటీ సభ్యులు గణపతి శివకుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. వేడుకల భాగంగా 3,000 మందికి అన్న సమారాధన నిర్వహించినట్లుగా ఆయన చెప్పారు. భక్తుల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా భక్త బృందం పెద్దలు పేర్కొన్నారు. వేడుకలో శ్రీరామ భక్త బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించిన వేద పండితులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం నుండి కాకర్లవీధి రామాలయంలో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులు భక్తితో ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని కార్యక్రమాల కోసమే వినియోగింపబడుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 3,000 మంది వరకు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి విరాళాలు ఇచ్చిన దాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గణపతి లక్ష్మణరావు గారు జ్ఞాపకార్థం మేము చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో చేస్తాము. మా కుటుంబం అంతా సంవత్సరం విగ్రహాలు కొంచాం. అన్నదానం చేస్తున్నాం 3,000 మందికి. 4 రోజుల కళ్యాణం చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో చేస్తాం మేము. నేటి రోజున శ్రీరామ నవమి పర్వదినం మహోత్సవం మన దేశానికే ఎంతో ముఖ్యమైనటువంటి ఈ యొక్క పండగని దేశం వాడవాడల అన్ని చోట్ల కూడా శ్రీరామ కళ్యాణ మహోత్సవం, రామ పట్టాభిషేకం అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నది. అదేవిధంగా మన గుడివాడ కాకర్ల వీధి బోసుబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి కోదండ రామాలయంలో ప్రాతకాలం నుంచే స్వామివారి యొక్క వాయు ప్రతిష్ఠా మహోత్సవ కార్యాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైనాయి. గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, స్వామివారికి కర్మాంగ స్నపనలతో చక్కగా మంత్రపూర్వకమైనటువంటి మంటపారాధనలు, అదేవిధంగా స్వామివారికి మూలమంత్ర రామతారక మంత్రహోమములు, రుద్రహోమముతో స్వామివారిని భక్తిగా సేవించారు. అనంతరం ఉదయం 8:37 స్వామివారి యొక్క వాయు ప్రతిష్ఠా మహోత్సవం గణపతి లక్ష్మణరావు గారు కుటుంబ సభ్యులు, వారి కుమారుడైనటువంటి శివకుమార్ గారు మరియు భక్త బృందం ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం పూర్తయినది. ఇక 10 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం నడినెత్తిన సూర్య భగవానుడు ఆశీర్వదించే సమయానికి 11:57 సుముహూర్తానికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం అన్నదానం చాలా విశేషంగా జరుగుతుంది. కావున భక్తాదులు 50 మంది కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి రామచంద్రమూర్తి పరబ్రహ్మ కృపకి పాత్రులగుతారని భక్త బృందం అంతా కూడా కోరుచున్నారు. మన సనాతన ధర్మంలో రాముణ్ణి మించినటువంటి దైవం లేదు. అటువంటి రామనామ సంకీర్తనతో ఈ రోజున దేశమంతా కూడా మారుమోగిపోతూ ఉన్నది. అందులో భాగంగా మనందరము కూడా ప్రాతకాలం నుంచి చేసినటువంటి రామనామ సంకీర్తన యజ్ఞం, మధ్యాహ్నం కళ్యాణ మహోత్సవం, అనంతరం అన్నదానంతో ఈ యొక్క రామనామ సంకీర్తన యజ్ఞం ముగుస్తుంది. కావున భక్తాదులు అందరూ విచ్చేసి రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులగుతారని మనసారా కూడా కోరుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్. ఓం శ్రీరామాయ నమః. గుడివాడ పట్టణం కాకర్ల వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయానికి కీర్తిశేషులు గణపతి లక్ష్మణరావు గారి కుమారుడు శివకుమార్ గారు మరియు కాకర్ల వీధి రామాలయ భక్త బృందం వారిచే ఈ రోజున శ్రీ సీతారాముల లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం, వాయు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అనంతరం ఇప్పుడు మళ్ళీ 10 గంటలకు శ్రీ స్వామివారి సీతారామ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పాల్గొని
తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి కాకర్ల వీధి రామాలయ భక్త సమాజం వారందరూ కూడా శ్రీ రామానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా పాదాచారులకు దాహార్తిని తీర్చాలన్న ఆలోచనతో శాసనసభ్యులు వెనుగళ్ల రాము సూచనల మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చలివేంద్రం 2 నెలల పాటు కొనసాగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాస్ తెలిపారు. నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని ప్రారంభించి మొదటి రోజు పాదాచారులకు పానకాన్ని పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్ మరియు స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఇక్కడ ఈ స్టేడియం కమిటీ ప్రాంగణంలో చలివేంద్రాన్ని వేసవిని పురస్కరించుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రక్కనే మినీ వ్యాన్ల స్టాండు, ముఖ్యంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ 180 పైన షాపులు, నిత్యం కూడా ఇటు రైతు బజార్కి వెళ్ళేటటువంటి రద్దీ, ప్రజలందరికీ ఈ వేసవకాలంలో బాగా ఎండలు ఉంటాయని చెప్తా ఉన్నారు. మరి వేసవి దాహార్తిని తీర్చాలి, పాదచారులకు కానీ ఇక్కడ వచ్చేటటువంటి వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే ఈ వేసవకాలం అన్నాళ్ళు కూడా స్టేడియం తరఫున చేయాలనేటువంటి ఉద్దేశంతో, అట్లాగే వెనుగళ్ల రాము గారిని కూడా సంప్రదించి ఆయన మనం పెడితే బాగుంటుందని ఆయన చెప్పిన దాని మీద అందరం కలిసి ఈ రోజున స్టేడియం కమిటీ తరఫున ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజున పానకంతో స్టార్ట్ చేసి ఇది కంటిన్యూగా వేసవకాలం అయిపోయే వరకు కూడా, పూర్తయ్యే వరకు కూడా ఈ చలివేంద్రాన్ని రన్ చేస్తాం. మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కానీ పట్టణ ప్రజలు కూడా దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆర్టీసీ కాలనీ భక్త బృందం ఆధ్వర్యంలో నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ కాలనీలో సీతారాముల కళ్యాణ వేడుకలు పండుగ వాతావరణంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణ వేడుకలను ఆర్టీసీ కాలనీ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, నేడు కనుల పండుగ వాతావరణంలో కళ్యాణ వేడుకలు నిర్వహించడమే కాకుండా కళ్యాణ వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలను కూడా అందజేయడం జరుగుతుందని, స్వామివారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ భక్త బృందం మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమో స్వందాయ హస్తమూర్తయ హస్తమాన శూర్వాహి హస్తనామ్నే వృధాయ కృతే శాస్త్రవడికటారిణే నమః. రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. తర్వాత ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ మున్సిపాలిటీ 20వ వార్డు ఏపీఎస్ ఆర్టీసీ కాలనీ, అలాగే బ్యాంక్ కాలనీ, మరి ఆటో నగరు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఒక మంచి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీరామనవమి సీతారాముల కళ్యాణాన్ని సవిస్తరంగా చేసుకోవాలి. మరి ఆ కళ్యాణం, మరి ఆ భగవంతుని అనుగ్రహంలో మనం అందరం కూడా
సఫలీకృతమై అందరూ కూడా శాంతియుతంగా చక్కగా ఉండాలి అనే ఆలోచనతో, మంచి ఆశయంతో అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి వేలాది మంది ఇక్కడికి విచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మరి ఇక్కడ తీర్థ ప్రసాదాలు, భోజనాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఘనంగా. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గుడివాడ మున్సిపాలిటీలోని 20వ వార్డుకు సంబంధించి ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, గంగాధరపురంలో ఒక వార్డు, పరిసర ఆటో నగరం, ఈ ప్రజలందరూ భక్తజనం అంతా కలిసి సీతారామ కళ్యాణం జరుపుకునే మహోత్సవం జరుపుకోవడానికి ముందుకు వచ్చినారు. 2019లో కరోనా ముందు చేసి తర్వాత ఆపేసాం, మళ్ళీ ఈ సంవత్సరమే మొదలెట్టాం. భక్తజనులందరూ బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు అందరికీ ధన్యవాదములు. భోజన కార్యక్రమాలు అన్నీ ఇక్కడ సక్రమంగా జరుగుతాయి. గుడివాడ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంటిమిల్లి రోడ్లోని శివాలయం వద్ద శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ పల్లబోతు వెంకట నాగబాబు సహకారంతో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పాదాచారులకు పానకాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ నాగప్రసాద్ విచ్చేసి పండుగ రోజున భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టడం అభినందనీయమని తెలియజేస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, విసన్శెట్టి కిషోర్, కిరణ్, బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారా, కుంతేటి హరిరాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ది గుడివాడ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు పానకం పంపిణీ కార్యక్రమం అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరం మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇట్లాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు ది గుడివాడ ఫెర్టిలైజర్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. వారందరూ కలిపి యూనియన్గా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత పల్లబోతు వెంకట నాగబాబు గారు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే నాగబాబు గారి గురించి చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ గుడి కట్టిన తర్వాత నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 4,000 మంది పానకం తాగేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. వారికి మిత్రమండలి సభ్యులందరూ తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే ఇంకొక మాకు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చిన్ని నాగప్రసాద్ ఈ కార్యక్రమం అడిగిన వెంటనే వచ్చి హరిగారు దేవుడి కార్యక్రమం ఇందులో మనం కూడా పాలు పంచుకుంటే మంచిదని చెప్పి ఆయన రావడం మాకు చాలా ఆనందంగా జరిగింది. ఆయనకి మరొకసారి మా మిత్రమండలి అందరి సభ్యులతో ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇంకో మా మిత్రులు కిషోర్ గారు ఉన్నారు, ఎరువులకొట్టి యూనియన్ ప్రెసిడెంట్, వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుడివాడ పట్టణ ప్రజలకి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వేసవికాలంలో అందరూ కూడా ఇలా దాహర్తిని తీర్చే కార్యక్రమాలు చేస్తున్నారు. గుడివాడ ప్రజలంతా కూడా వాళ్ళందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ ఫెర్టిలైజర్స్ యూనియన్ వాళ్ళు ఈ మన పానకం పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా అభినందనదాయకం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనా. ఈరోజు శ్రీరామనవమి తరఫున మెయిన్గా రాముల వారి గుడి అంటేనే ప్రసిద్ధ గుడివాడలో ఆ గుడి దగ్గర మన నాగబాబు గారు ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వర్తించిన ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఇవాళ మంచి కార్యక్రమం చేయాలని ఆయన చెప్పగానే వాళ్ళు కూడా సహకరించారు. మెయిన్గా ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా నాగబాబు గారు ఏదో కార్యక్రమం చేయాలి శ్రీరామనవమి తలుచుకుంటారు. ఈ మెయిన్గా ఆయన మొన్న పెడపాలపల్లిలో కూడా ఒక స్కూల్లో పిల్లలకు దుస్తులు, బట్టలు, తర్వాత పుస్తకాలు అన్నీ వాళ్ళకి కావాల్సిన బ్యాగులు అన్నీ సమకూర్చారు. ఆయన సంవత్సరానికి నాకు తెలిసినంత వరకు ఒక 20 ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం చేస్తారు. అలాంటి నాగబాబు గారికి ఇంకా ఇవాళ ముఖ్యంగా మన ఇప్పుడే చెప్పారు సిఐ గారు 2 టౌన్ ఆయన వచ్చారంటే ఆయన రావటం ఈ టైంలో చాలా కష్టం, ఎండలు అది కాకుండా ఈ కార్యక్రమాల్లో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దీనికి కావాలని వచ్చారు. ఇది ఎండాకాలం కాబట్టి ఆయన మంచి ప్రభుత్వంతో ఎక్కడ చూసినా కూడా ఆయన పేరు బాగానే చేస్తున్నారని పేరు వచ్చింది సిఐ గారికి. అలాంటి సిఐ గారికి మిగతా వారందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వారి ఆధ్వర్యంలో
మన శ్రీరామనవమిని పురస్కరించుకుని మన కృష్ణా ఎంటర్ప్రైజెస్ అండ్ మిత్ర మండలి వారు మరి ఇక్కడ పానక పంపిణీ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెల్లి నాగప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆర్కే ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశంలో వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటేనని, కార్యకర్తను కూడా గుర్తించి గౌరవప్రదమైన నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ బీజేపీ పార్టీ ఒకటేనని మాచెల్ల రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్యగాంధీ, అంగడాల సతీష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిన్న మరియు బోనం గోపిక తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 45 వసంతాలు పూర్తి చేసుకుని 46వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీని స్థాపించినటువంటి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ మరి ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో పేద ప్రజల అభ్యున్నతికి పోరాటానికి ఒక మంచి రాజకీయ ప్లాట్ఫారం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీని నిర్మించడం జరిగింది. తద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధానమంత్రి, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి. ఈ దేశం ప్రపంచంలోనే ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచంలో ఒక చిన్న చూపు ఉండేది. దాన్ని రూపుమాపడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో స్వర్ణ చతుర్భి అని దేశ రహదారులు నిర్మించి తద్వారా ఈ దేశ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. అప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు ఉండేవి కాదు, గ్రామంలో రోడ్లు ఉండేవి కాదు. ఆ సందర్భంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని అనే భావనతోటి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ ఖాతాలోకి నేరుగా వచ్చే విధంగా మరి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి చొరవ తీసుకొని ఆ పథకాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులతో పాటు అన్ని వసతులు ఏర్పడి తద్వారా గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి బాసులు వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు. వారు పెంచినటువంటి మొక్కని ఈరోజు మహావృక్షంగా తయారు చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ దేశంలోకి వెళ్ళినా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చిత్రీకరించడంలో, ఒక గొప్ప దేశంగా చూపించడంలో, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పూర్తి చేసి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిర్మించిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి. వారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల పైచిలకు సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భించిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆర్కే మాచెల్ల రామకృష్ణ గారు గుడివాడ పట్టణ 2వ అధ్యక్షులుగా అయిన తర్వాత నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రామకృష్ణకి దక్కుతుంది. దీన్ని మనందరం కూడా గుర్తించుకొని రామకృష్ణకి 2 టౌన్లో మనందరం సహకరించి ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి మనందరం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఈ రోజున గుడివాడ పట్టణంలో మండల అధ్యక్షుడు, గుడివాడ పట్టణ 2వ మండల అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 సంవత్సరాలు అయిపోయి 46వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కులాలు మతాలు వేరైనా కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల్లా ఇక్కడ కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. చరిత్ర తీసుకుంటే 2 సీట్ల నుంచి అద్వానీ, వాజ్పేయి, పార్లమెంట్లో 2 సీట్ల నుంచి ఇవాళ దేశాన్ని, భారతదేశాన్ని శాసించే స్థాయిలో గర్వించదగ్గ నాయకుడు ఆ రోజు వాజ్పేయి గారు మొక్క నాటితే ఈరోజు మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా మన దేశానికి విశ్వగురువుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీయే.
ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే దాదాపు 18-19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మహిళా బిల్లు పాస్ చేసినా కానీ, వక్ఫ్ బోర్డు చేసినా కానీ ఆ ముస్లింల సహకారంతో మళ్ళీ ఇవాళ వక్ఫ్ బోర్డుని రద్దు చేయడం జరిగింది. ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు మన భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఇన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది ఉంటే అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారు మోడీ గారి నాయకత్వంలో. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గుడివాడ పట్టణంలో ఆర్కే గారు గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఆకర్షితుడై పార్టీలో జాయిన్ అవటం, అధ్యక్షుడు అవటం జరిగింది. ఆయనకి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మచ్చ లేకుండా పనిచేస్తుంది అని నిదర్శనం మన మోడీ గారే. ఆయన ఆశయాల కోసం, భారతీయ జనతా పార్టీ ఆశయం కోసం, సిద్ధాంతం కోసం మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికలు ఉంటాయి, వస్తాయి, వెళ్ళిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం మనం అందరం కూడా గుడివాడ పట్టణ అభివృద్ధి కోసం పాటుపడదామని చెప్పి, దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి, అట్లాగే రాబోయే రోజుల్లో మనకి పార్టీ దిశానిర్దేశం చేసిన దిశగా పార్టీ కార్యక్రమాలు అందరం కలుపుకుని ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, అమర్ రహే వాజ్పేయి మధ్యలో ఈ రోజు ఆ జెండా రెపరెపలాడడం జరుగుతుంది. అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ అంటే ఆ మహానుభావుడు రావడం వల్ల, ఎందుకంటే ఎన్నోళ్ళ నుంచో కాంగ్రెస్ పరిపాలనలో ఎంతమందికి కుటుంబ పాలన, నేనుండాలి, మా బాబు ఉండాలి, మా మనవడు ఉండాలనే ఆకాంక్షతో ఉన్నారని చెప్తే, పేదోడు కూడా రాజకీయాల్లో ఉండాలి, పార్లమెంట్ సభలో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీ స్థాపించబడి జరిగింది. ఎందుకంటే దీంట్లో పేద లేదు, ధనిక లేదు, ఎవరూ లేదు. ఎవరు కష్టపడితే వారికి మంచి సపోర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకులుగా ఎదిరిస్తున్నందుకు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సర్వీస్ చేసినా, ఎన్ని సామాజిక సేవ చేసినా నాకు ఎక్కడా గుర్తింపు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ వల్ల నా సేవను గుర్తించి, అరకే నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇంకా దినదిన అభివృద్ధి నువ్వు అవుతావు, ప్లస్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధి అవుతుందనే ఆకాంక్షతో ఇంత పెద్ద నాయకులు నాకు సపోర్ట్ చేసి ఈ పార్టీలో రావడం జరిగింది. దగ్గర నేను జనవరి నుంచి ఇప్పటికి ఏప్రిల్ 4 నెలలు అయింది. ఎందుకంటే కేవలం నాకు ఒక ఆకాంక్ష, భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే జెండా రెపరెపలాడాలని కోరిక, ఆకాంక్ష. ఏదైనా సరే మన గుడివాడ పట్టణంలో, ఎందుకంటే నేను చాలా మంది భారతీయ జనతా పార్టీకి వెళ్తే నవ్వారు, ఎక్కడ మీ ఓట్లు ఎక్కడున్నా, మీ నాయకులు ఎక్కడున్నారని నన్ను అవేహంగా మాట్లాడారు. అదే మాటకి నేను 5 సంవత్సరాలకి నేను ఇదే పట్టణంలో అధ్యక్షుడు ఎన్నికైనా 5 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తికి నేను నిరూపణ చేస్తా. భారతీయ జనతా పార్టీ గుడివాడలో ఇలా ఉందని చెప్పి నేను పత్రికా ముఖంగా, ప్రజల ముఖ్యంగా నేను నిర్ణయించుకో. ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ ఒక దిశ వ్యక్తి. ఎందుకంటే ప్రపంచ 4 దేశాలన్నీ ఇప్పటికి నమో మోడీని పరిగణిస్తున్నారంటే అతను చేసిన పనులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. నేను మన జాతీయ గీతం వందే మాతరం లాంటి, అలాగే ఇండియా, ఒక భారతదేశంలో పుట్టామంటే దాన్ని అభివృద్ధి చేసుకునే పదంలో ఉండాలి. కానీ కుళ్ళు కుతంత్రాలతో, అయితే కుటుంబంతోనే ఎంత మటుకు నేను దోచుకోవాలని ఆకాంక్షతో ఉన్నారే తప్పితే భారతీయ జనతా పార్టీ లాగా నిక్షాషిగా నీతి నిజాయితీగా ఉన్న పార్టీ ఏదీ లేదు. సో ఏదేమైనా సరే ఆ మహానుభావుడు పథకంలోనే, ఆ మహానుభావుడు నీడలోనే భారతీయ జనతా పార్టీ సేవలని మీ అందరం కలిసి గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఈరోజు బీజేపీ పార్టీ స్థాపించి ఆవిర్భావ దినోత్సవం స్థాపించి 45 సంవత్సరాలు కావడంతో ఈరోజు మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి మన బీజేపీ జెండా ఎగరవేసి మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి పూలమాల వేసి ఆయన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. అలాంటి మహనీయులు పార్టీ పెట్టి దేశానికి ఎంతో ఉపయోగకరమైన పనులు చేసి ఆ తర్వాత మన నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రపంచ స్థాయిలోనే మన భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి మనందరి జీవితాలకు ఒక వెలుగు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. ఆయన పార్టీలో మేము కూడా జాయిన్ అయ్యి కార్యకర్తగా ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మరి ఈరోజు మన జెండా ఆవిష్కరణ దినోత్సవం
చేసుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ నమస్కారం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బంటిమిల్లి రోడ్లోని కోదండరామస్వామి ఆలయం నందు కనుల పండుగ వాతావరణంలో సీతారాముల కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ వేడుకలను అర్చకులు నిర్వహించారు. గుడివాడ రైతు బజార్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ఫ్రూట్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో 1 టౌన్ సిఏ కొండపల్లి శ్రీనివాస్, 2 టౌన్ సిఏ చిన్ని నాగప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామివారి భక్త బృందం మరియు ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గడిపాల గోత్రోస్య శ్రీనివాస నామదేశ ధర్మపత్ని సుజితా నామదేశ కుటుంబానాం ఆనంద అనన్య అమ్మవారికి కూడా ఆ పాదుకులే కన్యాద మీడియా అన్న ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తాంజనేయ స్వామివారి సంబంధించి కమిటీ వారు ఈరోజు ఈ కళ్యాణం జరిపించడం, అలాగే పానకం పంపిణీ, అలాగే అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ భక్త బృందం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. రైతు బజార్ దగ్గర వేచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర గత కొన్నేళ్లుగా ఇక్కడ సీతారాముల వారి కళ్యాణము, అలాగే సీతారాముల వారి కళ్యాణం రోజున అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల యొక్క సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేయాలని చెప్పి ఆ భక్తాంజనేయ స్వామివారి ఆశీస్సులు మా మీద ఈ ప్రజల మీద ఉండాలని చెప్పి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెయిన్ రోడ్లోని శ్రీ రాజా రాజేశ్వరి డ్రై ఫ్రూట్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నేడు భక్తులకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షురాలు కుమారి మరియు ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ నేతృత్వంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ దూబా రాజేష్, రామకృష్ణ, శివశంకర్, పెద్ది రమణ, కోరల శ్యామ్ పాల్గొనడం జరిగింది. రమే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చక్కటి ఈ శ్రీరామనవమి సందర్భంగా మన యువత రాజేష్ గారు చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఈ రోజున చల్లని తీయనైనటువంటి పానీయాన్ని అందరికీ అందించాలి. అది మెయిన్ రోడ్లో ఉంది. అందరి దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో ముందుకొచ్చినటువంటి ఇవాళ యువత ఎక్కువగా రావటం లేదు కనుక ఇలాంటి యూత్లు ఉంటే ముందుకి చక్కటి ఇట్లాంటి కార్యక్రమాలని మేము వెనకాలండి వాళ్ళని నడిపిస్తాము. ఖచ్చితంగా చక్కటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు వారికి ఆ శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి సమేత పరివారము వాళ్ళని చల్లగా చూడాలని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మా అందరి ప్రోత్సాహం కూడా వారికి అందిస్తామని, అలాగే
మా శ్యామ్ గారు వీళ్ళంతా కూడా పెద్దలందరూ కూడా వీరికి వెనకాలండి మా చేయూతని అందించగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలని ఆయన వృత్తిరీత్యా మేము మంగళాశాసనాలు చేస్తున్నాము. ఓంగీలంగనందన ఉత్తమన్ పేరు పాడి నాంగల్ నంబవాయికి చాటి నీరాడినాయ్. దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి అనగా సీతారాములు ఒక ఆదర్శ జీవితానికి ఉదాహరణ. అట్లాగే ఒక నలుగురు అన్నదమ్ములు ఉదాహరణే మన ఈరోజు శ్రీరామనవమి. నలుగురు అన్నదమ్ములు అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళ నలుగురు యొక్క ఆదర్శమే మన యొక్క భారతదేశాన్ని నడిపిస్తాం. అలాగే ముగ్గురు అన్నదమ్ముల కథ కూడా శ్రీరామనవమి. రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. అట్లాగే శ్రీరామనవమి అంటే ఇద్దరు అన్నదమ్ములు కథ, అంటే చరిత్ర, వాలి సుగ్రీవుడు. కాబట్టి నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటే ఏ విధంగా ఆ యొక్క దేశం సురక్షంగా ఉంది, ముగ్గురు అన్నదమ్ములు కొట్టుకుంటే ఏ విధంగా ఉంది, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే ఏ విధంగా ఉంది, ఇట్లాంటి ఆదర్శప్రాయమైనటువంటి రాముడి చరిత్ర. కాబట్టి ఇన్ని యుగాలైనప్పటికీ కూడా మన అందరం శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడలా ఘనంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నేతలు. సీతారాముల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన నేతలు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ కొనియాడిన నేతలు. శ్రీరామనవమిని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. మోటూరు రామాలయంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండి వీటీవీ న్యూస్ గుడివాడ.